గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో మార్పు కలిగితే బాప్తిస్మానికి వాయిదాలు ఉండవు. మీకు అర్థమైందండి? బాప్తిస్మాలకి వాయిదాలు ఉండవు. మీకు ఇదే అపోస్తుల కార్యాల్లో ఆ గాజా నుంచి ఎవరొస్తున్నాడండి? ఒక ఆయన ఆరాధన చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. నపుంసకుడు వచ్చాడు. ఆ నపుంసకుడు ఫిలిప్పు వాక్యం చెప్పాడు, విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు వెంటనే? ఎందుకో నీళ్లున్నాయి, బాప్తిస్మానికి ఆటంకం ఏమిటి అన్నాడు. వెంటనే అతడు బాప్తిస్మము పొందాడు. మీకు రక్షణ పొందిన వారు బాప్తిజం పొందడానికి వెనకాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్పు కలిగితే ఇక వంకలు ఉండవు, డొంకలు ఉండవు, సందేహాలు ఉండవు. రక్షించాడు యేసే కొరకు జీవించాలి. ఆయన రాజ్య సంబంధులుగా మార్చబడాలి. ఆయన ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన నామంలో రక్షించబడతారో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అని వ్రాయబడింది.